ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైలిన్ అంటే లాలాజల ఎమైలేజ్ అని అంటాం. ఈ లాలాజల ఎమైలేజ్ అనేటువంటిది కేవలం కార్బోహైడ్రేట్స్ పైన మాత్రమే పనిచేస్తుంది. ఆ విధంగా కార్బోహైడ్రేట్స్ పైన పనిచేసి కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి మాల్టోజ్గా మార్చబడతాయి. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అంటే మనం తినే ఆహారం, ప్రత్యేకంగా బియ్యం, రైస్. ఈ రైస్ లోపల కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి పాలీసాకరైడ్స్ అనేటువంటివి అనేక సబ్ యూనిట్స్ని కలిగి ఉంటాయి. ఒకటే సబ్ యూనిట్ కలిగి ఉన్నట్లయితే వాటిని మోనోసాకరైట్ అని, 2 సబ్ యూనిట్లను కలిగి ఉన్నట్లయితే డైసాకరైడ్స్ అని, 3 సబ్ యూనిట్లను కలిగి ఉన్నట్లయితే ట్రైసాకరైడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి పాలీసాకరైడ్స్ అని చెప్తున్నాను. అంటే అనేక రకాలైనటువంటి సబ్ యూనిట్లని కలిగి ఉంటాయి. ఆ విధంగా అనేక రకాల సబ్ యూనిట్లు కలిగినటువంటి సమూహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమే అమైలేజ్. ఈ విధంగా అమైలేజ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ పైన పనిచేసి మాల్టోజ్గా అంత్య పదార్థం లేదా ఉత్పన్న పదార్థంగా మారుస్తాయి. ఈ మాల్టోజ్ అనేటువంటిది డైరెక్ట్గా శోషించబడుతుంది. సో ఇక్కడ టైలిన్ లేదా లాలాజల ఎమైలేజ్, మనకి లాలాజల గ్రంథులు వీటిని స్రవిస్తాయి. ఈ లాలాజల గ్రంథులు ఎక్కడికి తెరుచుకుంటాయంటే నోటిలో ఉండేటువంటి ఆశయకుహరంలోకి లాలాజల గ్రంథులు తెరుచుకుంటాయి. ఈ స్రవించేటువంటి జీర్ణరసం ఏది అని అంటే లాలాజలం లోపల అమైలేజ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి లాలాజల అమైలేజ్ లేదా దీన్నే టైలిన్ అని పిలవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ టైలిన్ లేదా అమైలేజ్ కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరుగుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్కి అంత్య పదార్థం ఏర్పడేది మాల్టోజ్.